టెస్టోస్టిరాన్ హార్మోన్ని న్యాచురల్గా పెంపొందించుకోవడం ఎలా? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. వారికోసిల్తో వచ్చే చాలామంది పేషెంట్స్లో మనం ఈ హార్మోన్ అన్నది చాలా తక్కువగా ఉండడాన్ని కూడా మనం గమనిస్తుంటాం. సో వీళ్ళకి వచ్చేసి వారికోసిల్కి ఎలాగో వైద్యం చేసుకోవాలి, దాంతో పాటు మనం రోజువారీ చేసే పనుల్లో కొన్ని మార్పులు చేసుకున్నప్పుడు కూడా ఈ హార్మోన్ ప్రొడక్షన్ అన్నది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఏంటి ఈ చేంజెస్ అన్నది నేను ఫస్ట్ నుంచి వివరిస్తాను మీకు. ఫస్ట్‌ది వచ్చేసి నిద్ర. మంచి నిద్ర అన్నది చాలా ముఖ్యం. అంటే మనం చూస్తున్నాం ఈ మధ్యలో మన ఈ జీవనశైలి మారిపోవడం వల్ల నైట్ లైఫ్ అన్నది చాలా ఎక్కువగా అవుతుంది. అంటే పడుకోవడం 12కి, 1 గంటకు పడుకోవడం అన్నది చాలా కామన్‌గా అయిపోయింది. అలా చూసినట్టయితే ఒకప్పుడు మన ఊర్లలో గానీ, హైదరాబాద్‌లో కూడా 9, 9:30 వరకల్లా అందరూ పడుకుని పోయేవాళ్ళు. అప్పుడు చూసినప్పుడు మనం చాలామంది యంగ్‌స్టర్స్, ముఖ్యంగా ఈ 20లో ఉన్నవాళ్ళు, 30లో ఉన్నవాళ్ళు కూడా చాలా ఫిట్‌గా ఉండేవాళ్ళు, చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవారు, పల్చగా ఉండేవారు. దీనంతటికి కారణము ఈ హార్మోన్ ప్రొడక్షన్ అన్నది న్యాచురల్‌గా జరుగుతుంది. ఎందుకంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అన్నది ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో, అంటే ఫస్ట్ 3-4 అవర్స్‌లోనే ఎక్కువగా జరుగుతుంటుంది. అలా ఆ హార్మోన్ ప్రొడక్షన్ జరగాల్సిన టైంలో ఎప్పుడైతే మనకి కరెక్ట్ నిద్ర ఉంటుందో, ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది న్యాచురల్‌గా పెరుగుతుంటుంది. అలా మనం ఎలా అయితే నిద్రను పాడు చేసుకుంటున్నామో, హార్మోన్ ప్రొడక్షన్‌ని కూడా అదే విధంగా మనం పాడు చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి డైట్. డైట్ విషయంలో ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము, లేదంటే ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఈ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒంట్లో ఉన్న కొవ్వు శాతం పెరుగుతుంది. అంటే ఎవరికైతే ఈ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో దానికి ఇండైరెక్ట్ కారణము మన డైట్. సో ఈ డైట్ వలన ఎప్పుడైతే బాడీ ఫ్యాట్ పెరుగుతుందో, ఈ ఉత్పత్తి అయిన ప్రొడ్యూస్ అయిన టెస్టోస్టిరోను మెల్లిగా ఈస్ట్రోజన్ కింద మారిపోతుంటుందన్నమాట. అంటే అబ్బాయిల్లో టెస్టోస్టిరోను ఈస్ట్రోజన్‌గా మారి ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతాయి. అలా మనం చూసినట్లయితే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ, జంక్ ఫుడ్ గానీ తినే వాళ్ళందరూ చూసినప్పుడు ఈ ఫ్యాట్ వలన ఈ టెస్టోస్టిరాన్ అన్నది కూడా క్రమేపీ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సిన చేంజ్ ఏంటి? డైట్ మీద ఫోకస్ చేయడం. అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్‌ని, జంక్ ఫుడ్‌ని వీలైనంత వరకు తగ్గించుకోవడం. మూడోది చాలా సులువైనది, కానీ మనం అందరం ఇగ్నోర్ చేస్తున్నది ఎండకు వెళ్ళడం. సన్‌లైట్ అన్నది లేకపోవడం. టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడక్షన్‌కి వైటమిన్ డి అన్నది చాలా ముఖ్యం. అంటే ఎండకెళ్ళకపోవడం వల్ల మనకి వైటమిన్ డి అన్నది తగ్గుతూ వెళ్తుంటుంది. సో అలా తగ్గుతున్న ప్రతిసారి కూడా అది టెస్టోస్టిరాన్ హార్మోన్‌ని కూడా తగ్గిస్తుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? న్యాచురల్‌గా పెరగాలంటే ఎండకి వెళ్ళడం. ప్రతిరోజు కనీసం 20-45 నిమిషాల ఎండ అన్నది శరీరానికి కంపల్సరీ తగలాలి. అలా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో కూడా మనకి టెస్టోస్టిరాన్ని న్యాచురల్‌గా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం అందరూ కూడా చాలా పల్చగా ఉండి, గట్టిగా ఉండేవాళ్ళు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఎప్పుడైతే మనం ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం చూస్తుంటాం మనం. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్‌ని చాలామందిని చూస్తుంటాం. ఒక 30, 35 ఏళ్ల వరకు వాళ్ళు చాలా దృఢంగా, గట్టిగా ఉంటారు. అంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళ మజిల్స్ గానీ, బోన్స్ గానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఎక్సర్సైజ్‌లు ఆపేసి ఒక రిలాక్స్డ్ లైఫ్ స్టైల్‌కి అలవాట్లు పెంచుకోవడం, ఎస్పెషల్లీ ఆల్కహాల్‌ని అబ్యూస్ చేయడం, లేట్ నైట్స్ ఉండడం, ఈ జంక్ ఫుడ్ తినడం, ఈ స్పోర్ట్స్ పర్సన్ మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా సడెన్‌గా చాలా వీక్‌గా అయిపోతారు, నీరసంగా అయిపోతారు. దీనికి కారణం కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తక్కువ అవ్వడం. సో అలా ఎక్సర్సైజ్ అన్నది కూడా ఈ హార్మోన్ ప్రొడక్షన్‌కి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసామనుకోండి, న్యాచురల్‌గా మనం ఒకప్పుడు చేయాల్సినవి మనం ఇప్పుడు వదిలేస్తున్నాం. సో అలా
ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి స్లీప్, డైట్, ఎక్సర్సైజ్, సన్లైట్ ఇవన్నీ చేసుకుంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.